హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. బతుకమ్మ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి పువ్వులు. రంగురంగుల పువ్వులు తీసుకొచ్చి అందమైన ఒక ఆకారంలో పేర్చేదే బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము. తెలంగాణలో అతిపెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మను 9 రోజులు జరుపుకుంటాము. బతుకమ్మ అంటే ఆడవారికి, పెద్దలకు, పిల్లలకి ఎంతో ఇష్టమైన పండుగ. బతుకమ్మలో ఈ తంగడి పువ్వు చాలా శ్రేష్టమండి. తంగడి పువ్వును కంపల్సరీగా బతుకమ్మలో పెడతాము. బతుకమ్మ చేసిన తర్వాత పసుపు గౌరమ్మను పెడతాం కదా. పసుపు గౌరమ్మతో పాటు ఈ గుమ్మడి పువ్వులో ఉన్న గౌరమ్మను కూడా ఖచ్చితంగా ఈ బతుకమ్మలో పెట్టాలి. ఫైనల్గా నా పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే నా చిన్న బతుకమ్మ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 2 బతుకమ్మల్లో మీకు ఏ బతుకమ్మ చాలా బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బతుకమ్మలు పేర్చిన తర్వాత మేము ఆడుకునే ప్లేస్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఒక ఆంటీ తులసి మొక్కను తీసుకొస్తున్నారు. నేను నా ఫ్రెండ్ మహేశ్వరి ఇద్దరం ఆంటీలము అందరము కలిసి ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చూసుకుంటున్నామండి. దీపపు కుందు చుట్టూ ఈ విధంగా పువ్వులతో అలంకరించడం, అలాగే తులసి మొక్క చుట్టూ పువ్వులతో అలంకరించాము. తులసి మొక్కకి పసుపు కుంకుమ పెట్టి పూజ చేశాము. బతుకమ్మలు పెట్టే చోట మొత్తము వాటర్తో చల్లి ముగ్గులతో అలంకరించాము. బతుకమ్మకు ఒక కథ ఉందండి. నాకు తెలిసిన ఒక కథనైతే మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. అనగనగా ఒక రాజ్యంలో 7 అన్నదమ్ములు ఉండేవారు. ఈ 7 అన్నదమ్ములందరికీ కలిపి ఒక్కగానొక్క ముద్దుల గారాల చెల్లెలు ఉండేది. ఈ 7 అన్నదమ్ములందరూ కూడా వీరాది వీరులు. ఈ అన్నదమ్ములందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. అన్నదమ్ముల్లో పెద్ద అన్నయ్య భార్యకు ఈ చిట్టి చెల్లెలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు 7 అన్నదమ్ములందరూ కలిసి వేటకు వెళ్తారు. అన్నదమ్ములు లేని సమయంలో ఈ చిట్టి చెల్లెలకి పెద్ద వదిన పాలలో విషమిస్తుంది. విషమిచ్చిన పాలు చిట్టి చెల్లెలు తాగడంతో మరణిస్తుంది. ఎవరికీ తెలియకుండా ఈ చిట్టి చెల్లెల్ని ఒక చోటు పాతి పెడతారు. ఈ పాతి పెట్టిన చోట ఒక తంగడి చెట్టు మొలిచి తంగడి చెట్టు విరగబూస్తుంది. వేటకు వెళ్ళిన అన్నదమ్ములందరూ తిరిగి వచ్చి తన చిట్టి చెల్లెల గురించి అడగగా వదిన తనకు తెలియదని చెప్పడంతో అన్నదమ్ములందరూ కలిసి గుట్టలు, కొండలు అన్నీ వెతికి తిరిగి అలసిపోయి ఇంటికి చేరుకుంటారు. ఊరికి చేరుగానే ఊర్లో ఒక చోట ఉన్న తంగడి చెట్టు దగ్గరికి వస్తారు. విరగబూసిన తంగడి చెట్టు దగ్గరికి వచ్చి సేద తీరుతారు. ఆ తంగడి చెట్టు దగ్గరికి రాగానే ఆత్మరూపంలో ఉన్న చెల్లెలు తనకు జరిగిన విషయము ఆ 7 అన్నదమ్ములందరికీ చెప్తుంది. ఆ 7 అన్నదమ్ములందరూ నీకు ఏమి కావాలో అని చెల్లెల్ని కోరుకోమంటే ఈ తంగడి పూలలో నన్ను చూసుకోండి అని ఏటా నా పేరున పండగ చేయండి అని అన్నదమ్ములతో చెప్పింది. అప్పటి నుండి ఈ తంగడి పూలతో బతుకమ్మను పేర్చుతారు. నాకు తెలిసిన బతుకమ్మ కథనైతే మీకు చెప్పానండి. ఇంకా బతుకమ్మకు ఇంకా ఏమైనా చరిత్రలు ఉంటే, మీకేమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బతుకమ్మని ఎందుకు జరుపుకుంటారు అనేది.
ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ముగ్గు వేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కాసేపు ఆడుకొని మళ్ళీ బతుకమ్మలను ఇక్కడికి తీసుకొద్దామని ఇంటికైతే వచ్చేసి దేవుడి గదిలో ఉన్న బతుకమ్మలు అయితే తీసుకొని బయటకు వస్తున్నామండి. మేము ఈ బతుకమ్మ సెలబ్రేషన్లో కోడ్ చీరలు అంటే అందరం సేమ్ చీరలు కట్టుకుందామని అనుకున్నామండి. కొంతమంది గ్రీన్ శారీస్, కొంతమంది ఎల్లో శారీస్ అయితే తీసుకున్నాము. ఈ 2 శారీసే అండి మేము బతుకమ్మలో అందరము ఫ్రెండ్స్ అందరము కలిసి తీసుకొని ఈ విధంగా డ్రెస్ కోడ్ అనుకొని కట్టుకున్నాము. బతుకమ్మలను తీసుకొని బయట ఇంటి ముందైతే ఇక్కడ అలికానండి. ముగ్గు వేసిన చోట బతుకమ్మలను పెట్టి బతుకమ్మనైతే ఆడడం స్టార్ట్ చేశాను. కాపీ రైట్స్ రావడం వల్ల ఈ బతుకమ్మ ఆడే టైంలో ఓన్లీని బట్టి మ్యూజిక్ని కానీ వాయిస్ కానీ ఇస్తున్నామండి. బతుకమ్మ సాంగ్స్ పెడితే కాపీ రైట్స్ పడతాయి. బతుకమ్మ ఆడుకోవడము కంప్లీట్ అయిపోతుందండి. కంప్లీట్ అయిపోయాక బతుకమ్మలను 2 తీసుకొని మేము ఇప్పుడు ఎక్కడైతే ముగ్గు వేసి అలంకరించామో అక్కడికి బతుకమ్మలను తీసుకొని వెళ్తున్నామండి. బతుకమ్మలు ఎక్కడ ఆడాము, బతుకమ్మ ఆడుకోవడంలో ఒక స్పెషల్ ఉందండి ఈసారి అయితే. ఇది ఎంగిలి పూల బతుకమ్మ అంటే చిన్న బతుకమ్మ లాగానైతే అనిపించలేదు. మా బతుకమ్మ సెలబ్రేషన్స్ చూస్తే మీ అందరికీ సద్దుల బతుకమ్మన అని అనిపించేలా ఉంటుంది. మేము బతుకమ్మలను తీసుకొని అయితే ఇంటి నుండి బయలుదేరిపోయామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ బతుకమ్మ పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.